బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడికి కేంద్రం సహకరిస్తుందని విమర్శిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనపైన కేసీఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు రానుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు తెలంగాణ భవన్కు కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అలాగే నదీ జలాల విషయంలో కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? మనోజ్, రేపు యాక్చువల్ గా 19వ తారీఖే రావాల్సి ఉంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దాని పోస్ట్ పోన్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని అధికారికంగా బీఆర్ఎస్ మీడియా అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే ఈ సమావేశానికి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మెయిన్ గా ఈ సమావేశాన్ని చూసుకుంటే కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవటంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్ గా దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా జలాలు కొల్లగొడుతున్నా కూడా దాన్ని అడ్డుకోవటంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులు కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావించటం లేదు అని కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమంలో సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశం లోతుగా చర్చించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు ఒప్పుకున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకే అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరు కూడా మాట్లాడిన పాపాను పోవట్లేదని కూడా నిలదీసే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీయే రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు రైతాంగ ప్రయోజనాలు గండి కొడుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మెయిన్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరీ తదితర నదులు అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో జలదోపిడీ సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని కానీ ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజంలో మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని ఈ అంశాలన్నిటి గురించి కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నట్లుగా కేసీఆర్ దీని గురించి చెప్పాలనుకుంటున్నారు. మెయిన్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏ అంశాలు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవేవి కూడా ప్రజలకి అందలేదు. యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ అంశాలు కూడా కూలంకషంగా దాదాపుగా 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు మాజీ ముఖ్యమంత్రి హోదాలో. ఇప్పుడు తొలిసారిగా రేపు కూడా వస్తారని ఎక్కువగా అనుకుంటున్నారు. వస్తారా లేదా అనేది మాత్రం కొంత అదే వేచి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా వస్తే మాత్రం అన్ని అంశాలు కూడా ఏదైతే రీసెంట్ గా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 2029లో కూడా ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి పోటీ చేసినాయో ఎలా ఎదుర్కొన్నామో అదే విధంగా 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా
ఎదుర్కొంటుంది అనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తారనే అంశం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ రెండేళ్ల పాటు ఏ అభివృద్ధి చేశారు ఏంటి అనే అంశాలను నిలదీసే అవకాశం ఉంది. మెయిన్ గా నీటిపారుదల సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ఈ పలు సాగునీటికి ప్రాజెక్టులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మెయిన్ గా ఇంకొక విషయం వచ్చేసరికి ఖచ్చితంగా మీడియా సమావేశం నిర్వహిస్తే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏదైతే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి తో పాటు కొన్ని సెలెక్ట్ డిస్ట్రిక్ట్లు పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు 10 ఏళ్ల పాటు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చేసినటువంటి భూ కబ్జాల విషయంలో ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీని విరకాటం పెట్టే నేపథ్యంలో మాట్లాడుతున్నారు కాబట్టి అది కూడా చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ కూతురు అవడం వల్ల కొంత ఆచితూచి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడే అవకాశం ఉంది. ఫ్రీగా మీరు కౌంటర్ చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు అనే అంశాన్ని కూడా ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు ఏ విధంగా అందించాము, ఇప్పుడు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే అంశాలు కూలంకుషంగా నాయకులతో చర్చించిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనోజ్. అలాగే రామకృష్ణ, ప్రజా సమస్యలను నిలదీయడానికి రేపటి కేసీఆర్ సమావేశంలో ఆయన అసెంబ్లీకి వచ్చే ప్రతిపాదనలపైన ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా నీటిపారుదల శాఖకి సంబంధించి రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఖచ్చితంగా ఏదైతే మేము 45 టీఎంసీలు కేంద్రం దగ్గర రంగారెడ్డికి సంబంధించి ఒప్పుకున్నాము, పాల్మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కృష్ణా జలాలు కేవలం 48 టీఎంసీలు ఒప్పుకున్నామని ఏదైతే మా మీద నెపం వేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతుంది. కేసీఆర్ ఒక లెటర్ రాయాలి, అసెంబ్లీకి లెటర్ రాసి ఇన్ని రోజులు కావాలంటే 4 రోజులు కావాలంటే 4 రోజులు, 5 రోజులు కావాలంటే 5 రోజులు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి బయట మాట్లాడే కన్నా అసెంబ్లీలో చర్చిస్తే దానికి ఒక హోందాతనం ఉంటుంది. ఖచ్చితంగా రావాలి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచే కోరుకుంటున్నారు. కానీ సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ మాటలు ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో గాని ఈ చివరాఖరికి గాని, ఈ మంత్ చివరాఖరికి గాని, జనవరి ఫస్ట్ వీక్ లో గాని జరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలకి ఏమన్నా హాజరవుతారా లేదా అనేదైతే కొంత క్లారిటీ అయితే రాలేదు మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.